హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాది 35 నుంచి 45 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ జ్యువెలరీ చూపించబోతున్నాను. సో అంటే మా ఓల్డ్ మోడల్స్ ఏం చూస్తామనుకోకండి, చాలా బాగుంటాయి, ప్రెట్టీగా ఉంటాయి. యాక్చువల్గా మనం నగలు చాలామంది ఏంటి అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇది ఓల్డ్ మోడల్ అయిపోయిందని మార్చేస్తూ ఉంటాం కదా. సో నాకు అసలు అట్లా ఇష్టం ఉండదు మా, కానీ కొద్దిగా మార్చాను. కానీ కొన్ని అలానే పెట్టుకున్నాను మా, వాటిల్లో కొన్ని చూపిస్తూ ఉన్నాను. ఇవి 45 ఇయర్స్వి కూడా ఉన్నాయి దీంట్లో. సో అంటే అమ్మ నేను చిన్నప్పుడు చేయించుకున్నవి కూడా ఉన్నాయి. నా పెళ్ళై 34 ఇయర్స్ మా. సో నా పెళ్ళప్పుడు చేయించుకున్నవి ఉన్నాయి, నా పెళ్ళికి ముందు చేయించుకున్నవి కూడా ఉన్నాయి. సో ఓల్డ్ జ్యువెలరీ అన్నమాట ఇది. నేను పెద్దగా పోగొట్టను, మార్చను. నా దగ్గర ఏ చిన్న వస్తువు కూడా అంత నీట్గా ఉంటుంది మా. సో ముక్కు పుడకలు కూడా ఎన్నో తీసుకొని ఉన్నాను, ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో మా వారు నాకు 2 డైమండ్ ముక్కు పుడకలు కొనిచ్చున్నారనమాట. అవి బ్యాంక్లో పెట్టున్నాను. మరి అవి ఈ మధ్యకాలంలో అయితే కనిపించలేదు. చాలా చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట అవి. సో అట్లా నాకు భలే ఇష్టం. మా పిల్లలు చిన్నప్పుడు రింగ్స్ కానివ్వండి, చిన్న చిన్న ఫింగర్ రింగ్స్, అవన్నీ అలానే దాచిపెట్టుకొని ఉన్నాను మా. నేను అస్సలు మార్చను. సో నేనేం చెప్తానంటే మీకు కూడా బాగా అనిపించినవి, ముచ్చటగా ఉన్నవి మార్చకండి మా. మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత తీస్తే చాలా బాగుంటాయి. ఈ మధ్య ఇప్పుడు ఎందుకు ఐడియా వచ్చిందంటే, ఈ దండ ఎప్పుడో 30-35 సంవత్సరాలు అయిపోయింది మా ఇది తీసుకొని. నేను అసలు దీన్ని పాపం మర్చిపోయాను. దాదాపు నేను దీన్ని పెట్టుకొని ఒక 20 ఇయర్స్ అయిపోయింది. బ్యాంక్లోనే పడిపోయి ఉండింది. సో ఈ మధ్య తీసి పెట్టుకున్నాను ఒక సారీ మీదకి. అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే నాకు, అంటే కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు, నా క్లయింట్స్ అందరూ పొగిడారు, మేడం ఇప్పుడు అసలు ఇలాంటివి దొరకడం లేదు మేడం, మాకు కావాలంటే మీరు తెప్పించండి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెప్పించాను చెప్పండి? ఇది నేను ఎప్పుడో 34-35 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మా ఈ దండని. సో ఇవన్నీ క్లోజప్లో చూపిస్తాను మా, తిట్టుకోకండి. అలానే ఏంటి అంటే, ఇవి అమ్మ కమ్మలు 2. ఇవి ఇప్పటికి కూడా చాలా లేటెస్ట్ ఉంటాయి అమ్మా. అప్పుడు పెద్దవి అనుకునేదాన్ని, అమ్మకి ఇంకా గోల్డ్ చాలా పెద్దవి కూడా ఉండేవి. కానీ ఇవి ఇప్పుడు పెట్టుకుంటే కూడా ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో. ముత్యాలు అన్నమాట. మధ్యలో కొంచెం ఒకసారి విరిగింది, కానీ మళ్ళీ దీన్ని అతికిచ్చాను నేను. కానీ ఇష్టంగా పెట్టుకుంటాను మా నేను. సో ఈ దండ కూడా అమ్మదే, పొడుగ్గా ఉండింది, నేను ఇలా చేయించుకున్నాను అనమాట. బాగుంటుంది మా, చాలా బాగుంటుంది. పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో ఈ నగల కోసమనే నేను పట్టు శారీ కూడా కట్టుకొని వచ్చాను. ఇది కూడా చాలా ఓల్డ్ శారీ, కానీ లేటెస్ట్గా ఉంటుంది మా. సో ఏవి కూడా ఏంటంటే పాతవి అయిపోయాయి కదా అని మనం పడేయాల్సిన అవసరం లేదు. చూడండి బాగుందా కదా, ఎలిగెంట్గా ఉంటుంది మా. సో ఇది మర్చిపోయాను, ఈ కమ్మలు ఈ దండ అమ్మ 45 ఇయర్స్ బ్యాక్ చేయించారు మా. 45 సంవత్సరాలు దాటింది, నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు చేయించారనమాట. నాకు బహుశా 10-11 ఇయర్స్ ఉంటాయేమో, అప్పుడు చేయించుకునింది అమ్మ. అలానే ఏంటి అంటే ఈ నల్లపూసల దండ కూడా, కానీ ఇది మీకు నల్లపూసల దండల్లో చూపించాను. అమ్మది పొడుగ్గా ఉండేది, నేను ఇలా పొట్టిగా చేయించుకొని వేసుకుంటాను అని. వింటర్ సీజన్లో బాగా వేసుకోవచ్చు, సమ్మర్లో కొంచెం హెవీగా అనిపిస్తుంది, కానీ వింటర్ సీజన్లో బాగా వేసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ 45 ఇయర్స్ మా, ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. ఇది ఓల్డ్ మోడలే కదా, జస్ట్ ఊరికే ప్లెయిన్ బీడ్స్ చుట్టారనమాట అంతే. ఇకపోతే నాది కంకణమ్మ. ఇది కూడా ఆల్మోస్ట్ నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. అమ్మ ఒకటి, నేను ఒకటి, ఇద్దరం సేమ్ తీసుకున్నాం, కెంపుల కంకణం అనమాట. ఇది కూడా చాలామందికి నచ్చుతుంది, చాలా నచ్చుతుంది అనమాట. అలానే ఏంటి అంటే ఈ ముత్యాల దండమ్మ, ఇది ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిందమ్మా. ఇకపోతే నాది వన్ మోర్ ఫేవరెట్ చైన్ చూడండి, ట్యూలిప్స్. ఇది బెంగళూరు నుంచి ఒక అక్క తెచ్చిచ్చారు. ఇవి మధ్యలో నేను చిన్న ఇవి వేయించుకున్నాను. సో పీచ్ కలర్ చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే కూడా అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 30-33 ఇయర్స్ అయినట్టుంది మా ఇది తీసుకొని. ఇకపోతే నా బ్యాంగిల్స్ చూపిస్తాను. అదంటే పెద్ద అంత అద్భుతమైన డిజైన్ ఏం కాదు, కానీ ఇంటర్లో చేయించింది అమ్మ, కానీ వాటిని మార్చకుండా అలానే పెట్టుకొని ఉన్నాను ఇవి. సో అప్పుడు ఏంటి అంటే 10th రాగానే ఒక దండ, గాజులు చేయించి ఇచ్చేవాళ్ళు కదా. సో కాలేజీలో అంతా ఇవి వేసుకొని ఉండేదాన్ని అనమాట నేను. ఇకపోతే నా పాపిడి బిళ్ళ, ఇది కూడా పెళ్ళికి తీసుకున్నాను మా.
ఇది ఎంత బాగుంటుందంటే ఈ మధ్య మా బాబు పెళ్ళప్పుడు నా కూతురు ఇంకేం పెట్టుకోకుండా ఇదే పెట్టుకునేది, ఇదే పెట్టుకుంటాను చాలా బాగుంది అని చెప్పేసి అనమాట. అలానే ఇది కూడా ఆల్మోస్ట్ 30 years అయిందమ్మా. చాలా అందంగా ఉంటుంది, స్టోన్స్ చాలా అందంగా ఉంటుంది అన్నమాట పెట్టుకుంటే. ఇక ఇది కూడా, ఇది కెంపులు మణులు వేసి చేయించాను. సో అప్పుడు అందరూ డైమండ్ డాలర్ అని అడిగారు, కానీ డైమండ్స్ కాదు, మామూలు డాలరే. ఇది బాగా పెట్టేదాన్ని, చాలా ఇష్టంగా పెట్టుకునేదాన్ని అనమాట. ఇట్లాంటి శారీస్ మీదకి చాలా అందంగా ఉంటుంది చూడండి, మ్యాచింగ్ అనమాట. మణులతో చాలానే చేయించుకుంటూ ఉంటామ్మా. అప్పుడు ఇవి చాలా స్పెషల్గా ఉండేది. ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 33 years అయిపోయిందమ్మా. ఇవన్నీ మార్చలేదమ్మా. అలాంటిదే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. మా పాప చూసి ఏంటిది ఈ బీడ్స్ ఏంటి అలా అనింది. ఇవి కూడా ఏంటి అంటే గ్రీన్ మా, ఇవి కూడా మణులు, గ్రీన్ మణులు అనమాట యాక్చువల్గా. ఇదిగోండి డాలర్, నాకు చాలా ఇష్టం ఈ డాలరు. ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయింది పెట్టుకొని, కానీ మా పాపకు నచ్చలేదు. కానీ నేనైతే అలానే ఉంచేస్తాను. కొన్ని శారీస్ మీదకి చాలా బాగుంటుంది మా ఇది. ఇది నేను ఈ మధ్య పెట్టుకున్నాను కూడా, నా ఫేవరెట్ చైన్ ఇది, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 33 years అయింది మా తీసుకొని. చాలా చాలా ఇష్టం నాకు ఇది. అందరూ ముద్దులాగా ఉంది అన్నారు, కానీ నాకైతే అలానే ఉంచేసాను. దీంతో పాటుగా ఇంకొక బ్లాక్ బీడ్స్ ఇది కూడా తీసుకున్నాను, కానీ అది కొంచెం ఆ బీడ్స్ కొంచెం తెగిపోయాయి మధ్యలో, బాల్స్ అన్నమాట. సో మార్చేయాల్సి వచ్చింది. కాకపోతే ఇది ఆల్మోస్ట్ 25-26 years అయింది మా ఇది తీసుకొని. యాక్చువల్గా దీనికి బ్లూ బీడ్స్ ఉంటున్నాయి. తమ్ముడు వాళ్ళు కేరళలో ఉండేవాళ్ళు, మా పెద్ద తమ్ముడు వాళ్ళు. అక్కడ అప్పుడు భలే నచ్చింది, తీసుకున్నాను. ఒక పెద్ద రింగ్ తీసుకున్నాను, ఇది పాపకు బ్రేస్లెట్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఆ బ్లూ బీడ్స్ తీసేసి అది కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పేసి మంచి పర్ల్స్ వేయించాను, డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట. సో అలా చేయొచ్చు మనం, పాత నగల్ని కొంచెం మార్చి చేసుకోవచ్చు మా. చాలా ఇప్పుడు చూడండి, మీకు చాలా క్యూట్గా అనిపిస్తుంది పెట్టుకుంటే కూడా. తిరిగిపోతుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అందంగా ఉంటుంది మా. ముఖ్యంగా హాఫ్ వైట్ డ్రెస్సెస్ మీదకైతే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే నాది చాలా చాలా ఇష్టమైన దండ ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే ఈ డాలరు నేను తీసుకొని ఆల్మోస్ట్ 29-30 years అయిందమ్మా. పర్ల్స్తో చేయించాను యాక్చువల్గా. ఇది పర్ల్స్ ఉంటున్నాయి, కానీ మా చిన్న తమ్ముడు యూఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇవి తెప్పించుకున్నాను నేను. ఇవి గ్రీన్ అన్నమాట, జేడ్స్. సో ఎంత అందంగా ఉంటుందంటే ఎప్పుడు పెట్టుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది ఇది. సో యాక్చువల్గా దీనికి కట్స్ ఉండేది ఇలా, ఇదిగోండి ఇవన్నమాట, చైన్కే ఉండేది. నేనేం చేశాను అంటే ఐడియాతో దీని ఇలా బ్రేస్లెట్ చేయించాను. చాలా బాగుంటుంది ఈ సెట్. దీని మీదకి మ్యాచింగ్ కమ్మలు వేరే ఉండేవి, అవి ఇప్పుడు లేవు. కానీ ఇవి కూడా క్యూట్గా ఉంటాయి మా. ఇవి నేను ఇప్పుడు పెట్టుకోవడం లేదు, డ్రాప్స్ ఉన్నాయని డ్రాప్స్ ఉన్నవి పెట్టుకోవడం మానేశాను. జుమ్కీలు, హ్యాంగింగ్స్ అన్నీ మానేశాను. ఇది పాప పెట్టుకుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ 29-30 years అయింది మా చేయించి. అలానే అమ్మ కమ్మలు పెట్టుకుంటాను నేను వీటి మీదకి, స్టడ్స్ అన్నమాట. ఇదిగోండి, ఇవి అమ్మ అయితే ఇవి కూడా 35 years అయింది అమ్మ చేయించి, కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో ఇలా అన్నమాట నా కలెక్షన్ అని చెప్పను, కానీ ఇవి అప్పుడప్పుడు తీసుకున్నవి చాలా ఉన్నాయమ్మా. అంటే కొన్ని అయితే పోగొట్టేసుకున్నాను, చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండి అలానే వదిలేశాను అనమాట, ఇంకా తీసుకోకుండా. దాదాపు ఇన్ని చైన్స్ ఉండేవి నా దగ్గర. డబ్బులు ఒక 5,000 ఉంటే 7,000 ఉంటే కూడా వెళ్ళి ఒక దండ తెచ్చేసుకునేదాన్ని. అప్పుడు అంతే కదమ్మా, ఎంత ఉండేది గ్రామ్ చెప్పండి, 335-350 ఉండేది. 5,000కి 10,000కి కూడా మంచి దండలు వచ్చేది. సో కానీ ఇప్పటికి కూడా కలెక్షన్ చాలానే ఉంది నా దగ్గర. ఇవన్నీ చిన్న చిన్న దండలు క్యూట్గా ఉంటాయి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటివి మనం మార్చాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం మార్చేసినా పెద్ద డబ్బులేమి రావు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి అవి. ఇంకొకటి చిన్నది, ఇది కూడా ఆల్మోస్ట్ 30-35 years అయిపోయింది ఇది తీసుకొని కూడా, చాలా ఓల్డ్ది అనమాట.
ఇవి అంటే మార్చేస్తే ఏం వస్తుంది మా, ఏం రాదు. కానీ ఇప్పుడు కొనాలంటే మాత్రం 40,000-50,000 అవుతుంది మళ్ళీ. కాబట్టి ఇవన్నీ అలానే ఉంచుకున్నాను. మనకు అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా కానీ వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా మనము అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు కదా. సో అద్భుతంగా ఉంటాయి ఇలాంటివి పెట్టుకున్నాము అంటే. సో ఇవన్నీ నాకు కొన్ని ఇష్టమైన నా నగలు అన్నమాట. అంటే అప్పుడప్పుడు నాతో తెచ్చుకుంటూ ఉంటాను, మారుస్తూ ఉంటాను. ఓపిక ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాను మా. ఒకప్పుడైతే మ్యాచింగ్ దండలు బాగా పెట్టేదాన్ని, ఇప్పుడు అంత ఓపిక లేదు. ఇప్పుడు నల్లపూసల దండలే వేస్తూ ఉంటాను. మీకు అప్పుడప్పుడు కనిపిస్తాను ఇవి పెట్టుకొని, చాలా క్యూట్గా ఉంటాయి చూడండి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, క్లోజప్లో చూపిస్తాను ఇవి.